మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, మనసైన చెల్వ కనులందు నిలువ తను వెళ్ళ పొంగి పూచింది. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, చిరునవ్వులలో కచెలి కాడు పలుక నిలువెల్ల వెళ్ళి విడిచింది. నెలవంక తొంగి హలో నాన్న, నా పార్ట్నర్ అంటూ ఎగిరావు. వారం రోజుల్లో పంపిస్తా అన్న ట్రాన్స్పోర్ట్ నెల అవుతున్నా ఇంకా రాలేదు. ఫోన్ చేసి ఎత్తడం లేదు. నాకేం చేయాలో అర్థం కావటం లేదు. నీకు ఎన్నోసార్లు చెప్పాను, డీల్ వాళ్ళకి కాకుండా నాకు తెలిసిన వాళ్ళకి ఇస్తానని. నువ్వే నా పార్ట్నర్ అంటూ నెత్తి మీద పెట్టుకున్నావు. మరో 2 రోజుల్లో ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. నువ్వు ఒక పని చెయ్యి, నేరుగా నెల్లూరుకు పో. నా పార్ట్నర్ కొడుకు యుగంధర్ ఉంటాడు, వాడిని కలువు. నీకు కోపం చాలా జాస్తి. వ్యాపారం అన్నది ఆవేశంతో కాదు, ఆలోచనతో చేయాలి. నువ్వు యుగంధర్ కలవటం ఇదే మొదటిసారి కావచ్చు, కానీ నాది నా పార్ట్నర్ది కొన్నేళ్ళ అనుబంధం. ఆ అనుబంధం నీ వల్ల చెడిపోవటం నాకు ఇష్టం లేదు. ఒకటి గుర్తుంచుకో, ఒక చిన్న రంధ్రం ఎంత పెద్ద షిప్పునైనా ముంచేయగలదు, అలాగే ఒక చిన్న మాట పెను యుద్ధాలకు దారి తీయగలదు. చూడు, మీ మాటల వల్ల మా స్నేహానికి ఎలాంటి లోటు రానీయకు, సరేనా? ఇక ఆలస్యం చేయకుండా నేరుగా నెల్లూరుకు పో. గత 3 వారాల నుంచి రోజు ఫోన్ చేస్తూనే ఉన్నాం. రింగ్ అవుతున్న ఫోన్ 30 సెకండ్లు మోగుతుందే తప్ప హలో అని ఒక్క నిమిషం కూడా వినపడలేదు. వారంలో 25 మందిని ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్పి 2 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నారు. ఇప్పటికి నెల అవుతుంది, మీ నుంచి ఏ రెస్పాన్స్ లేదు. మీ వల్ల కాకపోతే చెప్పండి, మేము వేరే వాళ్ళని చూసుకుంటాం. అయినా మీ నాన్న మా నాన్న దోస్తులు అని చెప్పి కథ ఎంత కామ్గా ఉంది, లేదా కథ ఇంకా వేరేలా ఉంటుంది. నీకు ఒక చిన్న కథ చెప్తాను విను. ఓ వీధిలో ఒక పోలీస్ దొంగను తరుముతూ ఉన్నాడు. ఆ దొంగ పరిగెడుతూ ఒక చిన్న వీధిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద జాతర జరుగుతోంది. వెనక చూస్తే పోలీసు, ముందు చూస్తే ఇసుకేస్తే రాలనంత జనం. ఇలాంటి సమయాల్లో రిస్క్ ఎందుకని ఆగిపోయే వాళ్ళు కొందరు, వాళ్ళే మూర్ఖులు. ఎలా అయినా పారిపోవాలనుకునేవారు ఇంకొందరు, వాళ్ళు దూరుకుంటూ పోతారు, మరికొందరు దూసుకుంటూ పోతారు. నేను మాత్రం తోసుకుంటూ పోతా, అడ్డొచ్చినోడి మేడ కోసుకుంటూ పోతా. ఇప్పుడు ఈ కథలో నీతి ఏంటంటే, ఒక్కసారి తప్పించుకోవాలని నిర్ణయించుకున్నాక ఎదురుగా ఉన్నది ఎంత పెద్ద సమస్య అయినా సరే పరిష్కరించాలే తప్ప పారిపోకూడదు. ఇప్పుడు ఈ కథ నీకెందుకు చెప్పానంటే, నేను ఒకసారి మాటిచ్చాక వీలు కాదని చేతులు ఎత్తేస్తే అది నాకు విలువ కాదు. ఇక మీదట నీకు ఏ సమస్య వచ్చినా నన్ను గమనించవు, గుర్తించవు. నేను నీకు మాటిచ్చి 4 రోజులు అవుతుంది అంటున్నావు. డబ్బులు తిరిగిస్తా, 25 మందిని ఫ్రీగా ఇస్తా. మా నాన్న ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాడు, వ్యాపారం శత్రుత్వంతో కాదు బంధుత్వంతో చేయాలని. నాకు నీతో కావాల్సింది శత్రుత్వం కాదు, బంధుత్వం. ఏమంటావు బావా? రానున్న రోజుల్లో కలిసి పనిచేయడానికి ఆర్ యు రెడీ? హలో మా 2000 ఇస్తున్నారు, ఇంతవరకు వేయలేదమ్మా. అవునమ్మా.
ప్రకాష్కి ఇచ్చేనే నీకిమ్మని. నీకు 2000, ఆ చరణ్కి 2000. ఇంకా ఇవ్వలేదమ్మా. ఇవ్వలేదా? అవునమ్మా. సరే, ఒక్క నిమిషం మళ్ళీ చేస్తానా? హలో, నీకు ప్రకాష్ 2000 ఇచ్చాడా? ఏం మీరేమన్నా ఇచ్చి పంపించారా? సరే, నిన్న ఏ మ్యాచ్ జరిగింది? బెంగళూరుకి చెన్నైకి. ఏమంటే సరే సరే, నేను ఇంక చూసుకుంటాలే. వీడికి ఎన్నిసార్లు చెప్పిన బెట్టింగ్ ఆడొద్దని ఏ ఒక్కరోజైనా నా మాట విన్నాడు అసలుడా? ఉన్న బాధలు సరిపోక లేనిపోయిన బాధలను తెచ్చి పెడతాడు. ఎన్నిసార్లు చెప్పేది, ఎన్నిసార్లు కొట్టేది? ఎందుకు కొడుతున్నావా? ఎన్నిసార్లు కొట్టేది? అరే ఏందమ్మా, ఏమైంది అసలుకి? 4000 డబ్బులు ఇచ్చినా నీకు. ఏం చేసావా? వాళ్ళకి ఏమైనా ఇచ్చావా లేదా? ఏ బెట్టింగ్ ఆడి పోగొట్టావు చెప్పు. మా ఆప్మా, నేను బెట్టింగ్ ఆడలేదు. నేను ఎందుకు ఆడతాను? ఎట్టపోయింది పర్సా? ఎట్టపోయింది చెప్పు, నిజం చెప్పు. నిజమే చెప్తానమ్మా. మొన్న బేకరీ వెళ్ళాను కదా, ఇది ఒక 5 పీసులు, ఇది 1/2 కేజీ, ఇది ఒక 1/4 కేజీ. ఆ చిప్స్ ఒక 100 గ్రామ్స్ ప్యాక్ చేసుకోండి. ఇంకేం కావాలి? అంతే బ్రో, ఇంకేం వద్దు. ఎంత అయింది? మొత్తం 450. రేయ్ పోరా దొంగ నా కొడుక, ఎన్నిసార్లు రావద్దని చెప్పింది ఇక్కడికి? ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ వస్తుంటావు? ఎందుకు బ్రో అలా విసిగించుకుంటావు? బాబు నువ్వు ఇలా రా. ఏం కావాలి నీకు? ఆ ఎగ్ పఫ్ ఒకటి. ఆ ఎగ్ పఫ్ అండ్ ఒకటి ఇవ్వు బ్రో. అదొకటి చాలా, ఇంకేమైనా కావాలా? నీకేం కావాలో తీసుకో. అదొకటే చాలు. సరే, ఇక నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. నాది ఎంత అయిందో మొత్తం ఒకసారి ఆ లెక్క పఫ్తో కలిపి 470. 470. ఇదిగో. అరే రే బాబు, రే రే, ఇదొకటి. వాడొక దొంగ బ్రో, నువ్వు పోయి వాడికి పఫ్ ఇప్పించావు. నీ పార్సల్ పోయినట్టే. ఆ పర్స్ తీసుకెళ్ళిపోయాడు. ఆ పర్స్ పోయింది. రే, పర్సు పోయిందని అబద్ధాలు చెప్తున్నావు. నిజం చెప్పు. నువ్వే డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి పర్సు పోయిందని అబద్ధాలు చెప్తున్నావు కదా? మా నిజంగానే పర్స్ పోయింది మా. ఎత్తు ఏ అప్పులోడ ఫోన్ నాయనా, ఎత్తు తొందరగా ఎత్తు. ఆయనకి ఎంత అప్పు పెట్టున్నావో. స్పీకర్ అంజి. హలో, ఇక్కడ ఒక పిల్లోడు పరిగెడుతున్నాడు, తగిలాడు, పట్టుకున్నాము. మీ పేరు ప్రకాశా? పిల్లోడి దగ్గర పర్స్ ఉందన్నా, దాంట్లో ఆధార్ కార్డు, మీ నెంబర్ ఉంది. మీరేనా? ఆగుదాట బడి సెంటర్కి వచ్చండి. ఓకే, వస్తున్నాను. చూడు, విన్నావా చెప్తే? సరే, వెళ్ళి పర్స్ తీసుకోరా పో. ఇప్పటి వరకు ఎన్ని దొంగతనాలు చేసావు? ఎన్ని పర్సులు ఎత్తేసావు? చెప్పురా. ఏమైందన్నా? మీరేనా ఫోన్ చేసింది? పరిగిస్తూ మాకు తగిలాడు. డబ్బులు లేవు, చెక్ చేసుకోండి. ఇందులో అమౌంట్ ఏం లేవు. ఎంత దొంగలా కనిపిస్తే మాత్రం ఇలా కొట్టామా? ఆల్రెడీ డబ్బులు ఉన్నాయా? మేమెందుకు గుట్టామయ్యా స్వామి? మాకు తగిలేడని మేము ఆప్ పట్టుకున్నాం. మేము గుట్టామంటే సామె రారా, మనకెందుకు ఎన్ని తలకాయలు పోతామా? భలే వాళ్ళు కదరా. ఇలా రా, ఇక్కడ కూర్చో. చూడు, ఈ పర్సులో ఉన్న డబ్బులు ఏమయ్యాయి నేను అడగను. నిన్న ఒక విషయం అడతాను, చెప్తావా? దొంగవా? బేకరీ అబ్బాయి కూడా అదే అన్నాడు. అవును, నాతో పాటు ఇంకా చాలా మంది దొంగలు ఉన్నారు. మేమంతా రైల్వే స్టేషన్ లో, బస్ స్టేషన్ లో, జనాలు రద్దీగా ప్లేసెస్ లో ఉంటాం. మా అందరికి హెడ్ సూరి. డబ్బులు సరిపోలేదు కదరా. అయ్యా, ఈరోజు ఐపీఎం. ఏంద్రా, ఇంకా 7 టైం అవుతుంది పండ్రా. అసలు ఏంద్రా, అందరూ డబ్బులు సరిపోయారా? విద్యకు మాత్రం సరిపోలేదు. ఎంత తక్కువైందిరా? 40 రూపాయలు తక్కువైంది. నువ్వు ఒకసారి లెక్కిరా. 260, 440, 460. మీది కూడా అంతేనేరా? నా కాడ 20 రూపాయలు ఉందిరా. నా కాడ 10 ఉందిరా. 10 రూపాయలు తక్కువైందిరా. చంపేస్తాడ్రా.
అది రేయ్ సాంబార్ ఎదురా రేయ్ ఒకటి 500 ఇది ఒక 500 ఇది 250 400 500 ఇప్పుడు ఇది వచ్చి 350 490 రేయ్ ఎవరిది అడగతుందా మిమ్మల్ని రా ఎవరిది 490 మిమ్మల్ని రోజుకి 500 తేమంటే 490 చేస్తావురా కొడక రైట్ 490 చేస్తామంటరా ఎన్నిసార్లు చెప్పాలి నా కొడకల్లారా ఎన్నిసార్లు చెప్పాలి 500 చెప్పాలి ఎన్నిసార్లు చెప్పాలి నా కొడక కాలు ఇచ్చేస్తాను నా కొడకల్లారా రేయ్ 500 కన్నా రూపాయి తక్కువైనా ప్రతి ఒక్కరికి ఇదే గతి పడుతుంది నా కొడకల్లారా ఇదే లాస్ట్ వార్నింగ్ ఓసారి తప్పు జరిగిందా పోండ్రా మేము ఎక్కడున్నా ఏం చేసినా సరే రోజుకి 500 తేవాలి. మేము తిన్నా తినకపోయినా వాడికి అనవసరం, డబ్బే వాడికి అవసరం. రేక్కి నువ్వు ఇంకా తినలేదు కదా, రారా తింటూ. రేయ్ వర్షం వచ్చేలా ఉంది, లోపలికి వచ్చి తినరా. వచ్చేస్తున్నాలే మమ్మీ. నా కొడకల్లారా సంపాదించే తెలియదు కానీ నా కొడకల్లారా టయానికి టిఫిన్ కావాలి. నా కొడకల్లారా మీకు లేంట్రా రేయ్ జోషి, కింద పడింది తినొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా, పడేసిరా. అందరి ఉండి కూడా తినలేకపోతున్నాడు, మేము మాత్రం తినడానికి లేకుండా ఉండిపోతున్నాం. అందరి జీవితం వేరు, మా జీవితం వేరు. రే ఏంట్రా ఎంత లేటు? అది సరే మిగతా లేరి ఏమోరా నాకు తెలీదు. సర్లే రండ్రా, నిద్ర వస్తుంది, ముందు పనుకుంటాం. అందరు బొమ్మలు తీసిలేదని అప్పలు తీసిలేదని ఆడుస్తున్నారు, కానీ మేము మాత్రం ఏమైందిరా, ఎందుకు లేచు? ఆకలిగా ఉందిరా, నిద్ర రావట్లా. నాకు అలాగే ఉంది. మేము మాత్రం తిండికి లేక నిద్రించలేక ఆడేస్తాం. అందుకే ఆకలితో ఉండలేక బేకరీకి వచ్చి చూస్తూ ఉంటాను, ఎవరన్నా ఏమన్నా నాకు ఇస్తారేమో అని. కానీ అన్న నన్ను ఎప్పుడు తరిమేస్తూ ఉంటాడు. ఆ రోజు కూడా ఆ పర్సన్ నేను ఇచ్చేద్దామని అనుకున్నాను, కానీ ఎదురుగా సూర్యుడు ఉన్నాడు. అందుకే ఆ పర్స్ ఇవ్వకుండా పారిపోయాను. అందుకనే నాకు ఈ డబ్బులు. అవునా, ఎందుకు? 2 రోజుల నుంచి కనబడలేదు, ఎక్కడికి వెళ్ళావు? మన పర్సు తీసుకోపోవడం చూసా. నిన్నంతా నువ్వు డ్యూటీకే రాలేదు. పర్స్ ఏది, డబ్బేది, ఏం చేసావు ఆ డబ్బుని? ఆ డబ్బులు ఒకటి కాదు, చెప్పాల్సిన అవసరం లేదు. నిన్నేరా అడిగేది, ఆ డబ్బు మీది. చెప్పరా ఏం చేసావు? అందుకే మీకు చెప్తున్నాను. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. తాత నువ్వు ఏ రోజు మంచిగా బట్టలు వేసుకోలేదు, నేను ఏ రోజు మంచిగా తినలేదు. రా తాత తింటాం. నీకు షర్టు పంచి తెచ్చాను, ఈ డ్రెస్లో నువ్వు అదిరిపోతావు. దానికన్నా ముందు ఈ బిర్యానీ ఒక పట్టు పడతాం.
ముద్ద వేస్ట్ చేయకూడదు, బిర్యానీ మొత్తం తినేయాలి, ఓకేనా? ఏమో నాకు. ఎక్కడో డబ్బులు నీకు సూర్యుడికి తిరిగితే తాత అవన్నీ నీకెందుకు, తిను. ఈ డబ్బులతోనే ఆ రోజు కడుపు నిండా తిన్నాం. ఆ విషయం నేను సూరికి చెప్పలేదు. నిన్నేరా అడిగేది, వినపడటం లేదా? డబ్బేది ఎన్నిసార్లు అడగాలరా నిన్ను? ఆ డబ్బులు నేను నీకు ఎందుకు ఇవ్వాలి? దొంగతనం చేశాను, నీకు డబ్బులు చిక్కింది నేను. ఒకసారి మమ్మల్ని అంటే చంపుకొని అంటావు. అసలు నీకు ఆ డబ్బులు నేను ఎందుకు ఇవ్వాలి నీకు? చెప్పు. కొడక నన్నే ఎదురుస్తావంటా? చంపేస్తారు నా కొడక, నేను ఇప్పుడు చంపేస్తారు నా కొడక. ఈరోజు నీ పీలికలు వేస్తాడు, ఉండరా? అబ్బా నా కొడక, నా కొడక ఇక్కడ ఉన్నాడు నా కొడక. నీ అంత తేలుస్తా. ఏడి ఇదేడే ఆగరా ఆగరా. ఈరోజు నీ అంతా తేలుస్తా, ఉండరా? వాళ్ళు కొట్టి పరిగిస్తూ వస్తుంటే వీళ్ళు తగిలాను. ఎవరు ఇడా? ఎవరు నువ్వా? ఎవరిది పర్సు? ఎవరు నువ్వా? పర్సు ఎత్తుకొని బరిగిస్తా ఉన్నావా? టారా, నీ పేరేంద్రా? సరే అయిందేదో అయిపోయింది. ఇక నుంచి నువ్వు ఎవడ కూడా పని చేయబడలేదు, ఏ ఒక్కడికి ఏ రూపాయి ఇవ్వలేదు. ఇక మీద నేను నిన్ను చూసుకుంటాను, ఓకేనా? రా పోదాం. రారా, ఏమైంది? రారా పోదాం. ఎందుకురా రానంటున్నావు? రే నేను చెప్పేది వినరా, నువ్వు పెద్ద డేంజర్ లో ఉన్నావురా. వెళ్ళొద్దు, నా మాట విని వచ్చేరా. నన్ను క్షమించన్నయ్యా, మన ఇద్దరం అన్నదమ్ములైనా నేను నీతో ఉండలేను. తాత ఇంకా ఈ పర్సులో ఏమేమన్నా ఏం చూద్దాం ఉండు. ఏమైందిరా? ఎవరిలో పోటా? తాత నా బ్యాగ్ ఆడుంది. చూడరా, వీరికి పిల్లలు తెలియదు. ఏంటిది? మా నాన్న వీళ్ళన్న ఒకేలా ఉన్నారు. మా నాన్నకి 2 ఫ్యామిలీస్ ఉన్నాయా? అంటే ఈ పర్సు మా అన్నయ్యదే. తాత ఈ చూడు, ఈ 2 ఫోటోలు ఒకేలాగా ఉన్నాయి. ఈయన మా నాన్నలాగా ఉన్నాడు కదా. అవునురా, మరి మీ అమ్మ మీ నాయన యాక్టివ్లో చచ్చిపోయాడు కదా, మరి ఇతను ఎవరు? ఎందుకురా ఎప్పుడు అదే ఫోటో పెట్టుకొని చూస్తుంటావు? మన శత్రువును మనం ఎప్పుడు చూసుకుంటా ఉండాలమ్మా. మాకు 10 ఏళ్ళ వయసున్నప్పుడు మా అమ్మ చనిపోయిందని మా నాన్న నన్ను మా నాన్న వదిలేసి వెళ్ళిపోయాడు. ఒక అనాథగా పెరగాల్సిన నన్ను మీరు చేరదీసి ఒక కొడుకులా పెంచుకున్నారమ్మా. బాబు, నీ పేరేంటి? ప్రకాష్. అయితే నీకెవరు లేరా? మరి నాతో వచ్చేస్తావా? ఏ క్షణం మిమ్మల్ని కలిశానో మీరే కానీ లేకుండా ఉంటే నా జీవితం ఎలా ఉన్నావు? అనాథ కాదురా, నీకంటూ మీ అన్నాడు. నా మాట వినరా, నేను నీలాగా అనాథనేరా. 5 సంవత్సరాలు నీకన్నా ఎక్కువ టార్చర్ అనుభవించిన వాడినిరా. నువ్వు అనుకున్నట్టు మీ అందరికి హెడ్ సూరి కాదురా. సూని లాంటి వాళ్ళకి హెడ్కే హెడ్ వాడే సిద్ధప్ప. తాత నేను సూర్యుని కుట్టించాను, ఇంకా పైకి నేను ఆడికి వెళ్ళను. దారిలో వస్తూ ఉంటే మా నాన్న పట్టుకున్నాడు, నాతో ఉండమన్నాడు. నేను ఉండని కంట్లో మట్టి కొట్టించాను. సూర్యుని కొట్టించావా? సూర్యుని కొట్టమంటే మాటలా? వాడిని నిన్ను ఊరుకునే వదలడు. ఈ కథ ఎంత దూరం తెలుసా? నా కొడుకు నన్నే కొడతాడా? వాడికి చెప్తా ఉండు. వాడు నా కళ్ళల్లో మట్టి కొట్టి వెళ్ళిపోయాడు. కానీ
వాడు కాకపోతే 100 మంది ఉన్నారు మన దగ్గర. 100 మందా? 25 మందికి ఇక్కడ జాగుతుంటే నువ్వు 100 మంది తీసుకొని వస్తామంటున్నా వాడక్క. అన్నా ఏందన్నా? తీసుకోరా. ఎవరి సామ్రాజ్యాన్ని ఎవర్రా పోనీ అంటున్నారు? ఇది మా నాన్న సామ్రాజ్యం రా. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న పిల్లని పట్టుకోలేకపోయావురా? పిల్లలు నువ్వు బెదిరిస్తే భూమి పైన ఉంటావు, అదే పిల్లలు నిన్ను బెదిరిస్తే భూమి లోపల ఉంటావు. నాన్నగారి నుంచి ఫోన్ వచ్చింది. హలో నాన్నగారిని వేశారన్నా. ఎక్కడున్నారా అన్న? వస్తున్నా, నేను వస్తున్నానని చెప్పు. ఇప్పుడున్న వెంటరా, నాన్నని చంపేశారా? మా నాన్న చంపినోడిని పారిపోయిన పిల్లోని తీసుకురండి. నిన్ను వదలరా. వాడెవడైనా ఎంత తోడైనా వదలొద్దురా. బాబాయ్, మనల్ని వెతుక్కుంటూ వాళ్ళు మళ్ళీ వస్తారా? నువ్వు ఎక్కడున్నా ఎంత దూరం వస్తారు? మరి ఈ కథకి ముగింపే లేదా? ఈ ఫోటో ఒకసారి చూడు. నీకొక చిన్న కథ చెప్తా విను. ఈ ఫోటోలో వ్యక్తి నీకు తెలుసా? నందా కదా. ఒక కోడి పిల్ల కోసం కొన్ని గద్దలు గుంపుగా బయలుదేరాయి. కోడిపిల్ల స్థావరాన్ని వెతకడం మొదలెట్టాయి. చివరికి ఆ స్థావరం ఎక్కడుందో తెలుసుకున్నాయి. కానీ ఆ గద్దల గుంపుకు తెలియని విషయం ఏంటంటే ఆ కోడిపిల్ల కాపలాగా ఒక తోడేలు దాగి ఉంది. ఆ కోడిపిల్ల జోలికి ఏ గద్దొచ్చినా దాన్ని చీల్చి చండాడడానికి అది సిద్ధంగా ఉంది. నీకు ఒకే ఒక దారి, అది మీ అన్న. మీ అన్న దగ్గరికి వెళ్ళు. నిన్ను ఊరు కాపాడలేడు, నీ అన్నకులే కాపాడలేడు. నీ పార్ట్నర్ సిద్ధప్పని చంపేశారు, వాళ్ళేమో హీరోలు అయిపోయారు. ఇప్పుడు కథ ఏంటి? చెట్టు ఎక్కేసిందని కోతి గొప్పదైతే చెట్టు ఎక్కలేదని సింహం పనికి మాలిందా? ఇప్పటి వరకు కోతి గొప్పదనాన్ని చూసాం, ఇక మీద సింహం గొప్పతనాన్ని కూడా చూపిద్దాం. ఏది ఏమైనా చూసుకుందాం. ఈ సీన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. ఏంటన్ని పాటలుగా తీస్తున్నావు? ఇలా తీయడం నీ స్టైలా? ఇలా కొంచెం కొంచెం తీయడం నా స్టైల్ కాదు. ఫుల్గా తీసేంత టైం నాకు లేదు. రెడీ, రోల్ కెమెరా, యాక్షన్. పిల్లల్ని బెదిరిస్తుంటే నవ్వుకోవాల్సిన అదేం కాదు, ఇచ్చేది ఏమిటిదా? కెమెరా యాంగిల్ చూసుకున్నాను. అందరూ పోండి. అగేర్ గత 3 వారాల నుంచి నీకు ఫోన్ చేస్తూనే ఉన్నా. రెండో ఫోన్ 30 సెకండ్లు అవుతుందో తప్ప పిల్లల్ని నువ్వు బెదిరిస్తే భూమి పైన ఉంటావు, పిల్లల్ని నువ్వు బెదిరిస్తే భూమి లోపల ఉంటావు. ఓకే, అదే ఉండదు.
అనుకొని చేతులు ఎత్తి అది కనబడట్లేదు. మామూలుగా అందరూ మనకి తీసుకొని చేతులు ఎత్తేస్తారు అంతే. అర్థం కదా ఆయన వెళ్ళి చేస్తున్నప్పుడు పక్కన ఫేస్ అంతా ఎంత లైటింగ్ వస్తుంది. నేను మాత్రం పోలీసు అనుకున్నాడు అన్ని తోసుకొని ఈ 2 రోజులు ఏమి తోసుకుంటూ పోతా, వచ్చిన వాళ్ళని తోసుకుంటూ పోతా. నేను మాత్రం తోసుకుంటూ పోతా, ఎదురొచ్చిన మెడ కోసుకుంటూ పోతా. ఎదురొచ్చి మెడ కోసం అప్పుడు నీ ఫేస్ క్లక్కని వెనక్కి లాగుతాను. ఒకసారి చెప్పి అసలు చెప్పిండే రోల్ యాక్షన్. ఏమరా రే మీరు నవ్వు బాగా